దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. క్రైస్తవుల పిల్లలు ప్రేమ పెళ్లి చేసుకోవచ్చా, క్రిస్టియన్స్ పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అనే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ రోజున దేవుని వాక్యపు వెలుగులో మనం అందరము ధ్యానిస్తాం. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో కొంతమంది క్రైస్తవ యువత లవ్వు, కొవ్వు, ప్రేమ, దోమ అంటూ బాగా ఈ లోక సంబంధమైన ప్రేమకు ఆకర్షితులై వారి జీవితాల్లో ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏమని బోధిస్తుందో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవ యువత ఏమంటున్నారంటే, బైబిల్ అంతా ప్రేమ కోసం చెబుతున్నది కాబట్టి మరి మేము ప్రేమిస్తే తప్పేముందమ్మా, మేము ప్రేమించుకుంటే తప్పేముంది నాన్నగారు, మేము ప్రేమించుకుంటే తప్పేముంది పాస్టర్ గారు, మేము స్కూల్లో ప్రేమించుకుంటాం, కాలేజీలో ప్రేమించుకుంటాం, మార్కెట్లో ప్రేమించుకుంటాం, ఇంటి దగ్గర ప్రేమించుకుంటాం, అవసరమైతే చర్చిలో కూడా మేము ప్రేమించుకుంటాం. కొన్ని సందర్భాల్లో చర్చిలోనికి కొంతమంది పనికిమాలోళ్ళు ప్రేమించుకోవడానికే వస్తాం. ఎందుకంటే ఆ అమ్మాయిని చూసుకోవడానికే చర్చికి వస్తాను, ఆ అబ్బాయిని చూసుకోవడానికే చర్చికి వస్తాను, ఆ అమ్మాయితో మాట్లాడడానికే చర్చికి వస్తాను అన్నట్లుగా చాలామంది క్రైస్తవ యువత ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. బైబిల్ అంతా ప్రేమ కోసం చెబుతుంది కదా, మమ్మల్ని ప్రేమించద్దంటారేంటి అని తల్లిదండ్రుల మీద కానీ సేవకుల మీద కానీ తిరుగుబాటు చేసే మరి కొత్త జనరేషన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ దినాల్లో ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్ చెప్పిన ప్రేమ దేవుని ప్రేమ, అగాపే, దైవిక సంబంధమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ కోసం బైబిల్ స్పష్టంగా చెప్పింది. శరీర సంబంధమైన ప్రేమ కోసం బైబిల్ చెప్పలేదు, లోక సంబంధమైన ప్రేమ కోసం బైబిల్ చెప్పలేదు, ప్రాణాలు తీయమని ప్రేమ కోసం బైబిల్ చెప్పలేదు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ఆయన అమితమైన ప్రేమ చేత మన కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. అది బైబిల్ చెప్పిన నగ్న సత్యం. మన కోసం ప్రాణం పెట్టిన నిజమైన ప్రేమ యేసయ్య ప్రేమ. కానీ ఈ రోజున ప్రేమలు ఎలా ఉన్నాయండి? ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారట. ఇప్పుడు వీడు అనుకున్నాడంట, నా ప్రేమకి వీడు అడ్డుగా ఉన్నాడు, వీడిని చంపేయాలి. అంటే ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలంటే, నేను ఆ అమ్మాయిని ప్రేమించాలంటే మధ్యలో ఈ వ్యక్తి అడ్డుగా ఉన్నాడు, వీడిని చంపేయాలని చెప్పేసి ఇంకొక అబ్బాయి ప్రేమిస్తున్న అబ్బాయిని ఈ అబ్బాయి చంపేస్తున్నాడు. లేకపోతే ఏమన్నాడు, ఈ లోక ప్రేమలు ఎలా ఉన్నాయంటే, నువ్వు నన్ను ప్రేమిస్తావా నిన్ను చంపేయినా, నువ్వు నన్ను ప్రేమిస్తావా నీ ముఖం పైన యాసిడ్ పోయినా, నువ్వు నన్ను ప్రేమిస్తావా ఇదిగో నిన్ను చంపేస్తాను, లేకపోతే నీ తల్లిదండ్రులని చంపేస్తాను అని బెదిరించే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇంకా ఈ లోక ప్రేమలు కొన్ని ఎలా ఉన్నాయంటే, నువ్వు నన్ను ప్రేమిస్తావా లేక నేను చచ్చిపోతాను, నేను ఇదిగో బ్లేడుతో నా చేతిని కోసేసుకుంటాను, చాకుతో నా పీకిని కోసేసుకుంటాను అన్నట్టుగా మరి భయంకరంగా శరీర సంబంధమైన ఆకర్షణలతో కూడినటువంటి ఈ ప్రేమల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్లుగా, తల్లిదండ్రులు వారిపైన ఉన్న ఉన్నతమైన ప్రణాళికలు, తమ బిడ్డల విషయంలో ఎంతో రహస్యంగా ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులు, ప్రియమైన చెల్లి, ప్రియమైన తమ్ముడు, నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నీ పైన ఒక ఉన్నతమైన ప్రణాళికలు కలిగి వారు రక్తం కార్చి, అంటే తమ రక్తాన్ని చెమట రూపములో కార్చి లక్షలు పెట్టి నిన్ను చదివిస్తున్నారు. నువ్వు బాగా చదువుకుని ఒక ఉన్నతమైన ప్రయోజకుడిగా మారుతామని, నువ్వు బాగా చదువుకుని గొప్ప ప్రయోజకురాలుగా మారుతామని చిన్నప్పటి నుంచి ఎంతో నిన్ను ప్రేమించి 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు నిన్ను ప్రేమించి తమ చెమటను రక్తంగా మార్చి ఆ రక్తాన్ని నీకోసం ఖర్చు పెట్టి నిన్ను ఉన్నతమైన చదువులు చదివిస్తామన్నారు. నీ చదువులకి లక్షల రూపాయలు దారిపోస్తామన్నారు. ఎలాగైనా నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, దేశానికి, ప్రపంచానికి, కుటుంబానికి, దేవుని సంఘానికి, దేవునికి ఉపయోగకారిగా నువ్వు ఉండాలని, ప్రయోజనకరమైన బిడ్డగా నువ్వు ఉండాలని నీ తల్లిదండ్రులు నీ పైన ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. నీ తల్లిదండ్రులు నీ విషయంలో ఎంతో ఆశ కలిగి ఉన్నారు. నిన్ను కని పెంచి పెద్ద చేసి ఎలాగైనా నా కుమార్తె, ఎలాగైనా నా కుమారుడు ప్రయోజకుడుగా మారాలని ఎంతో శ్రమపడుతున్న ఆ తల్లిదండ్రుల ప్రేమ నీకు చులకనగా మారిపోయిందా?
నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమ నీకు చులకనగా మారిపోయిందా? ప్రియమైన తమ్ముడు, చెల్లమ్మ, ఒకసారి నువ్వు ఆలోచించు. 20 సంవత్సరాలు నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించారు, కానీ ఎవడో నిన్ను 20 నిమిషాలు ప్రేమించాడని వారి మీదకి నీ ప్రేమ వెళ్ళిపోతుందా? తల్లిదండ్రులు ఎంతగా నీపైన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు. తల్లిదండ్రులు నీకోసం ఎంత కష్టపడ్డారు. తల్లిదండ్రులు నీకోసం వారు తిని తినక, కొన్ని సందర్భాల్లో నీ డాడీ, నీ తండ్రి చిరిగిపోయిన బనీలు వేసుకుని నీకు మంచి బట్టలు కొన్నాడు. కొన్ని సందర్భాల్లో నీ మమ్మీ, మీ అమ్మ తినడం మానేసి నీకు పెట్టింది, క్యారేజీలు పెట్టింది. వారు తమ సుఖాల్ని చంపుకొని, వారి సౌఖ్యాల్ని చంపుకొని, వారి ఆశలు, కోరికలు తల్లిదండ్రులు చంపుకొని మీ ఆశలు, మీ కోరికలు తీరుస్తున్నారు. ప్రియమైన తమ్ముడు, చెల్లమ్మ, నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, సమాజంలో గౌరవంగా ఉండాలని, కుటుంబ పరువుని నిలబెట్టాలని, తల్లిదండ్రుల దృష్టిలో లేక సమాజం దృష్టిలో నువ్వు గొప్ప ప్రయోజకునిగా మారాలని నీ తల్లిదండ్రులు నీ విషయంలో ఎంతో ఆశపడుతున్నారు. అలాగే అమితమైన తండ్రి, మనల్ని అమితంగా ప్రేమించిన పరమందున తండ్రి, నిజమైన తండ్రి కూడా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లమ్మ, ప్రియమైన యేసయ్యకి నీపైన ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. నీపైన గొప్ప ఉద్దేశము ప్రభువు కలిగి ఉన్నాడు. కాబట్టి మీ విషయంలో ఎప్పటికప్పుడు ఆయనే ఎన్నో రీతులుగా నీపైన కృప చూపి నీకు సహాయపడుతూ ఈ దినం వరకు నిన్ను కాపాడుతూ వచ్చారు. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభు నిన్ను తప్పించాడు. తమ్ముడు, చెల్లమ్మ, కాబట్టి నీవు వివాహానికి ముందు నేను ప్రేమిస్తాను, నేను అలాగే ప్రేమించుకుంటాను అన్నట్టు కాదు. ఎందుకంటే బైబిల్ లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. వివాహం అయిన తరువాత నీ తల్లిదండ్రులు, పెద్దలు, సేవకులు నీకు ఎవరైతే యోగ్యమైన వారో, నీ ఆత్మీయ స్థితికి ఎవరైతే యోగ్యమైన వారో, ఏ అమ్మాయి నీకు సెట్ అయ్యిద్దో, ఏ అబ్బాయి నీకు సెట్ అవుతారో 20 సంవత్సరాలుగా నీ మైండ్ సెట్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు యోగ్యమైన వారిని తీసుకొచ్చి నీకు వివాహం చేసిన తర్వాత జీవితాంతం వారిని ప్రేమించుకోండి. అంటే నిజమైన భక్తులు వివాహం అవ్వకముందు ప్రేమించరు. వివాహం అయిన తర్వాత నిన్ను దేవుడు ఎవరికి జతపరుస్తాడో, నీకు జతపరచబడిన వారితో నువ్వు జీవితాంతం ఒక మంచి ప్రేమ కలిగిన బిడ్డగా నీ జీవితాల్లో ముందుకు నడిపించబడాలి. వివాహం అయిన తర్వాత జీవితాంతం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. కొంతమంది అంటారు, రేయ్ నాది టైంపాస్ లవ్ కాదురా, సిన్సియర్ లవ్ అంటారు. ఒక అమ్మాయి అంటది, అమ్మా నాది ఆ టైంపాస్ లవ్ కాదు, చాలా సిన్సియర్ లవ్, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, మ్యారేజ్ అయ్యే వరకు నేను ఆ అబ్బాయినే ప్రేమిస్తాను, ఆ అమ్మాయినే ప్రేమిస్తాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. చాలా సిన్సియర్ లవ్ అంట. 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమ ఏమైంది? 20 నిమిషాలు చూసిన ఆ అమ్మాయితో లవ్లో పడిపోతావు, 20 నిమిషాలు చూసిన ఆ అబ్బాయితో లవ్లో పడిపోతావు. ఆడి స్థితిగతులు ఏంటో నీకు తెలియదు, ఆడి జీవితం ఏంటో తెలియదు. కాబట్టి దీనికి పెట్టేది ఏంటంటే చాలా సిన్సియర్ లవ్ అట. అసలు ఆ మ్యారేజ్ అయ్యేదాకా మమ్మల్ని ఎవడ విడదీయలేడు, మరి మ్యారేజ్ అయిపోయి విడదీసేస్తాడా? ఇట్లాంటి మాటలు వింటూ ఉంటామండి. ఎందుకంటే బాగా సినిమాలు కొంతమంది చూసి, బాగా సీరియల్స్ చూసి, సేమ్ మా హీరో ఎలాగైతే ప్రేమించాడో, సేమ్ మా హీరో ఎలాగైతే ఆ హీరోయిన్ లవ్లో పడేశాడో, సేమ్ మా హీరోయిన్ ఆ హీరోని ఎలాగైతే బొట్టలో పడేసిందో, నేను ఆ కుర్రను అలాగే బొట్టలో పడేయాలి, నేను ఆ అమ్మాయిని బొట్టలో పడేయాలని చెప్పేసి ఇష్టానుసారంగా శరీర సంబంధమైన మనస్సుకు నచ్చిన వ్యర్థత చొప్పున చాలామంది మరి తమ జీవితాలని పాడు చేసుకున్నారు పిల్లలు. అలాగే ఫిబ్రవరి 14th వస్తే చాలండి, లవర్స్ డే, మా లవర్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఆ అబ్బాయికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఆ అమ్మాయికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఆ రోజు మా లవర్ని తీసుకుని బండి మీద ఎక్కడికో వెళ్ళి మేము ఎంజాయ్ చేయాలి, మేము సంతోషంగా ఉండాలి అని రకరకాల వ్యవహారాలు. కనీసం ఆ గిఫ్ట్ కొనడానికి డబ్బులు ఉంటాయి, నీ దగ్గర అంటే ఉండవు. మళ్ళీ ఆ గిఫ్ట్ కొనడానికి ఎవరి దగ్గర అడుక్కోవాలి, మళ్ళీ బండి ఎవరినో అడుక్కోవాలి. నీకు అంత అవసరం అంటావా? ముందు నీ జీవితం పైన దృష్టి పెట్టు, నీ భవిష్యత్తు పైన దృష్టి పెట్టు. నువ్వు ఎలాగూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలో, దేవుణ్ణి కలిగిన బిడ్డవై ప్రపంచానికి, దేశానికి, కుటుంబానికి, సంఘానికి, దేవునికి ఎలాగో నువ్వు ఉపయోగపడే స్థాయిలో ఉండాలో ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి ఆత్మ సంబంధంగా ఒక ఉన్నతమైన ప్రణాళికలతో ముందుకు సాగు. ఈ పనికి మన విషయాలన్నీ పెట్టేసుకుని నేను ఆ అబ్బాయిని ఎంతో ప్రేమిస్తున్నాను గాఢంగా, నేను ఆ అబ్బాయిని ఎంతో ప్రేమిస్తున్నాను, ఆ అబ్బాయి లేకపోతే నేను చచ్చిపోతాను, చేయి కోసేసుకుంటాను,
పీక్ కోసేసుకుంటాను. ఈ మాటలన్నీ ఎవరు చెప్తారు తెలిసిన? దెయ్యాలు పట్టిన వాళ్ళు చెప్తారు. దెయ్యాలు పట్టిన వాళ్ళు చెప్తారు. బాగా దురాత్మలు నిన్ను ఆవరించేసినాయి కాబట్టి అట్లాంటి మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు. చచ్చిపోతావా? ఎవరికోసం చచ్చిపోతావు? దేనికోసం చచ్చిపోతావు? అమ్మాయితో పెళ్లి చేయకపోతే చచ్చిపోతాను, ఆ అబ్బాయితో పెళ్లి చేయకపోతే చచ్చిపోతాను, లేకపోతే అమ్మాయి నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే నిన్ను చంపేస్తాను, అబ్బాయి నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను, నిన్ను చంపేస్తాను. ప్రేమైన తమ్ముడు, చెల్లెమ్మ, ఒక మాట చెప్పనా? నీ జీవితం చాలా గొప్పది. నీ లైఫ్ చాలా గొప్పది. దేవుడు నీ పైన ఒక ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడు. నీవు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు నీ ద్వారా ప్రపంచమును ఆశీర్వదించబోతా ఉన్నాడు. యోసేపుని చూడండి, దేవుని ప్రేమకు అప్పగించుకుని దేవుని ప్రణాళికకు లోబడ్డాడు కాబట్టి యోసేపుని దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుడు నిన్ను కూడా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రభువు నిన్ను దేశం యొక్క ఉన్నతమైన స్థలములపైకి నిన్నెక్కిస్తానని ప్రభువు చెబుతున్నాడు. క్షణమాత్రపు ఆనందం కోసం ఉన్నతమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవునికి నువ్వు కావాలి ప్రియ తమ్ముడు, దేవునికి కావాలి ప్రియ చెల్లమ్మ. నీ పక్షంగా దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ పక్షంగా ప్రభు ఒక ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడు. నీ తల్లిదండ్రులు నీ విషయంలో ఎంతో బాధపడుతున్నారేమో, నీ దైవజనులు నీ విషయంలో ఎంతో కన్నీరు కారుస్తున్నారేమో. ఒకసారి ఆలోచించు ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా. ఇక దేవుని వాక్యంలోనికి మనం రాగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యంలోనికి వచ్చే ముందు ఒక మాట, ఎంతో ప్రార్థనాపూర్వకంగా వాక్యాధారాలతో ఎంతో శ్రమపడుతూ ఈ ఉపదేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. మరి తప్పక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది, వేల మంది ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకి ఈ ఛానల్ని పరిచయం చేయండి. ఈ వీడియోస్ అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి దేవుని వాక్యంలోనికి వద్దాం రండి ప్రియులారా. మనం చూస్తాం ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, తమ మనస్సుకు నచ్చిన వారిని వారు వివాహాలు చేసుకున్నారట. నా మనసుకు ఈ అమ్మాయి నచ్చింది, నా మనసుకు ఈ అబ్బాయి నచ్చాడు, నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, మర్యాదకి ఇచ్చి పెళ్లి చేస్తారా చేయరా? మీరు చేయకపోతే మేము లేచిపోయి పెళ్లి చేసుకుంటాం. మేము మేజర్లం కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం, పోలీసు వాళ్ళు మా పెళ్లి చేస్తారు. ఇక డిపార్ట్మెంట్కి వేరే పనేమి లేదేమో. ఇక నీ కోసమే, నీ వివాహం కోసం వాళ్ళందరూ కాచి కూర్చున్నారా? డిపార్ట్మెంట్ వారికి ఎన్ని సమస్యలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ వారికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ రోజున చాలామంది యమనస్తులు నా ఇష్టం, నా ఇష్టం, నా మనస్సుకు నచ్చింది ఆ అమ్మాయి, నా మనస్సుకు నచ్చాడు ఆ అబ్బాయి అని తమ మనస్సు ఇష్టము చొప్పున, తమ మనస్సు ఇష్టము చొప్పున వారు నడిపించబడి భయంకరమైన నష్టానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం బ్రదర్. బైబిల్లో నేను ఏదో 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తానండి. కానీ చాలా సందర్భాల్లో ఇట్లాగూ లవ్ మ్యారేజెస్ దగ్గర చాలా భయంకర నష్టాన్ని బైబిల్ స్పష్టంగా ఒక్కి నొక్కానించి చెప్పిందండి బైబిల్. అసలు వివాహ వ్యవస్థని స్థాపించింది దేవుడు. ఆదాముకి ఎవరి కావాలో, ఎటువంటి అమ్మాయి కావాలో దేవుని ఉద్దేశ ప్రకారంగా దేవుడే నిర్ణయం చేసి దేవుడే సిద్ధపరిచాడు. ఆదాము కోరుకోలేదు నాకు ఎటువంటి అమ్మాయి ఉండాలి, మా అమ్మాయి ఎలా ఎర్రగా ఉండాలి, నా లవర్ ఎలా తెల్లగా ఉండాలి అని ఆదాము కోరుకోలేదు. దేవుడు ఉద్దేశించి దేవుడు ఏర్పాటు చేశాడు, దేవుడు సెట్ చేశాడు. ఆదాముకి ఎవరు కావాలో, హవ్వకి ఎవరు కావాలో దేవుడు సెట్ చేశాడు, వారు సెట్ చేసుకోలేదు. ఇక్కడ మనం చూస్తాం 6వ అధ్యాయం 2వ వచనంలో తమ మనస్సునకు నచ్చిన వారిని వారు వివాహాలు చేసుకున్నారండి. భయంకరమైన నష్టం జరిగింది. ఇక్కడ మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు, ఈ సందర్భం కాదు మనం చర్చించే అంశం. ఇది ఓన్లీ ప్రేమ వివాహం కోసం సందర్భం కాబట్టి ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తమ మనస్సుకు నచ్చిన వారిని చేసుకుని వారి జీవితాల్లో ఎంతో నష్టపోయినట్లుగా, వారి బ్రతుకుల్లో ఎన్నో నష్టాలకి కష్టాలకి వాళ్ళు పాల్గొన్నట్లుగా మనము ఆ లేఖనాల్లో, ఆ గ్రంథం మనం చదువుకుంటూ వస్తే ఆ లేఖనాల్లో మనం చూస్తున్నాం బ్రదరా. కనుక నీ మనస్సుకు నచ్చిన వారు కాదు, దేవుని ఉద్దేశంలో ఉన్నవారు,
దేవుని ప్రణాళికలో ఉన్నవారు, దేవునికి ఇష్టమైన వ్యక్తిని దేవుడు నీకు జతపరచాలి. దేవునికి ఇష్టమైన వ్యక్తుల్ని ప్రభువు నీకు జతపరిస్తే అప్పుడు చాలా శ్రేష్టంగా నీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ మాట చెప్తానండి, మరి ఇప్పటికే లవ్ మ్యారేజెస్ అయిపోయిన వారి కోసం ఒక మాట. ఇప్పటికే తెలిసి తెలియకో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ప్రేమ పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాలు విని అదిగో లవ్ మ్యారేజ్ చేసుకోకూడదంట, అప్పుడు నాకు తెలియక నేను చేసేసుకున్నాను, ఇప్పుడు వదిలేస్తాను, అట్లాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకండి, అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. దేవుని బిడ్డలో లవ్ మ్యారేజ్ చేసుకోకూడదట, బుద్ధి గడి తిని నేను చేసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడు నేను వదిలేస్తాను అని చెప్పేసి ఏదో మాటలు మాట్లాడకండి. వివాహం అయిపోయిన తర్వాత ఎలాగో ఆత్మ సంబంధంగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలో శ్రేష్టమైన మాటలు గడిచిన వీడియోస్లో ఇదో ఛానల్లో ఉంటాయి. తప్పక మీరు ఆ ఛానల్లో ఆ వీడియోని చూడండి. చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ వచ్చాడు. మరి మ్యారేజ్ అయిపోయిన తర్వాత, లవ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మరి చేసుకోకూడదంట. పొరపాటున లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాను, నిన్ను వదిలేస్తాను, నాకు కొవ్వెక్కి లవ్ చేశాను, ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ప్రేమ దోమ అని తిరిగాను కాబట్టి ఇప్పుడు ఇరుక్కుపోయానని మళ్ళీ ఇప్పుడు వివాహం అయిపోయిన తర్వాత ఇక నువ్వేం చేయలేవు కనుక వివాహం అయిన తర్వాత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మరలా నీ భార్యనో నీ భర్తనో వదిలేయడానికి ఏదో ప్రయత్నాలు చేయొద్దు. ఏమండి, ఇది మాత్రం గ్రహించండి. కనుక ఇక్కడ మనం చూస్తాం పిల్లరా, తమ మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేసుకుని వారు ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పిల్లరా, మరి ఆదికాండము 29వ అధ్యాయం, రెండో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 29వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే యాకోబు ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోతుంటే రాత్రి వేళ దేవుడు తన దర్శనమిచ్చి తన ఉన్నతమైన ప్రణాళిక అంతటినీ యాకోబుకి దేవుడు బయలుపరిచాడు. రాత్రి వేళ ఒక ఉన్నతమైన ప్రణాళిక పొందాడు. తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. అంటే మధ్యదారిలోనే ఆ సందర్భాలన్నీ వాక్యంలో మనకు తెలుసు కదండి. మరి మధ్యదారిలోనే మరి ఆ గొర్రెలు మందల దగ్గర రాహేల్ని చూడడం, చాలా ఇష్టపడడం, చాలా అమితంగా ప్రేమించేయడం, ఆ అమ్మాయిని చాలా ఇష్టపడిపోవడం. ఎప్పుడైతే ఆ అమ్మాయిని చూశాడో, ఎప్పుడైతే యాకోబు లవ్లో పడ్డాడో, ఇక దేవుని సంకల్పాన్ని అంతటినీ మర్చిపోయాడు, దేవుని ఉద్దేశం అంతటినీ మర్చిపోయాడు. ఆ ఉన్నతమైన సంకల్పాన్ని మరిచిపోయి ఇక రాహేలు అంటూనే తిరుగుతున్నాడు. ఇక్కడికి మనసు కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఇక ఆ అమ్మాయి కనబడిపోతుంది. ఇక నాకు మామయ్య నువ్వు ఇంకెన్నెన్ని చెప్పు, నాకు అర్జెంట్గా పెళ్లి చేసే మామయ్య, నేను రాహేలు బాగా ఇష్టపడ్డాను మామయ్య. రాహేలు మరి వివాహం జరగాలంటే 7 సంవత్సరాలు నువ్వు గొడ్లు గాయాలరా, కాస్తాను గొడ్లు కాస్తాను. అసలు దేవుని ప్రణాళిక ఏంటి యాకోబు పైన, తమ తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయాయండి. అంటే యాకోబు తన స్థితి నుంచి ఎంత దిగజారిపోతున్నాడో యాకోబుకి అర్థం కాలేదు. దేవుని ప్రణాళిక నుంచి ఎంత దూరం అయిపోతున్నాడో యాకోబు గ్రహించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే లవ్లో ఉన్నాడు. లవ్లో ఉన్న వాళ్ళకి మనసేం పనిచేయదండి. ఇక ఎప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, ఎప్పుడు ఫోన్ చేసుకోవాలి, ఎప్పుడు చాట్ చేసుకోవాలి, వాట్సాప్ చాట్, ఇంకా రకరకాల చాటింగ్స్ ఉన్నాయి కదా, వాటిని చేసుకుంటాను. ఇక లోకం అంతా మర్చిపోతారు. వాళ్ళ చదువులు పక్కకు పోతాయి, వారి ఉద్యోగాలు పక్కకు పోతాయి, ఉన్నతమైన వాళ్ళ లైఫ్కి సంబంధించిన ఉన్నతమైన ప్లాన్స్ అన్నీ పక్కకు పోతాయి. ఇక ఎప్పుడు ఇంకా మాట్లాడాలి, తిన్నావా, పడుకున్నావా, లేచావా, ఏ డ్రెస్ వేసావు, ఏ పేస్ట్ వాడతావు నువ్వు, ఏ సబ్బు వాడతావు నువ్వు, నేను అదే సబ్బు వాడతాను, నేను అదే పేస్ట్ వాడతాను, నువ్వు ఏ డ్రెస్ వేసావు ఈరోజు, అదే డ్రెస్ నేను వేస్తాను. ఇక మొత్తం ఇదే సోది. ఇక లోకమంతా మర్చిపోతాడు. బాధ్యతలు వదిలేస్తారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివిస్తే అవన్నీ పక్కన పెట్టేసి ఇక ఆ అమ్మాయి మోజులోనే, ఆ అబ్బాయి మోజులోనే అదో రకమైన పిచ్చిలోనికి వెళ్ళిపోతారండి. అంటే సాతానుగాడు నేను అంతగా భ్రమపరుస్తున్నాడు. అది భ్రమపరిచే ఆత్మ. నువ్వు బయటికి రావాలి ఈరోజు ఆ భ్రమపరిచే ఆత్మ నుంచి. యాకోబు 7 సంవత్సరాలు తెగ కష్టపడిపోయాడండి. పాలేరు పని అంతా చేశాడు. మళ్ళీ మోసం చేసి పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు, అంటే 7 + 7 14 సంవత్సరాలు లైఫ్ మొత్తం పోయిందండి యాకోబుది.
ఇంకో 6 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాలు ఎండకెండి మంచుకు తడిచి ఎంత శ్రమ పడ్డాడో. 20 సంవత్సరాలు నాశనం. 20 సంవత్సరాలు తన జీవితంలో ఉన్నతమైన సమయాన్ని కోల్పోయాడు యాకోబు. కనుక తన జీవితం ఎంతో నష్టాలు పొందినట్లుగా మనం చూస్తాం. అలాగే పిల్లరా, మరి 3వ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 3-4 వచనాల దాకా మనం చూస్తే దేవుడు సంసోను పైన ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగిన వాడై ఉన్నాడు. అసలు సంసోను జన్మించడమే దేవుని ప్రణాళికాబద్ధంగా ఇజ్రాయేలులకు శత్రువులుగా ఉన్న వారిని నిర్మూలన చేయడానికి దేవుడు సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని శత్రువులందరినీ లయం చేయాలి, దేవుని శత్రువులను నిర్మూలన చేయాలి. ఇది దేవుని ప్రణాళిక. సంసోన్ ఒక ప్రణాళిక కలిగిన వాడు. జన్మించడంలో జీవించడంలో ఒక ప్రతిష్ట కలిగిన వాడిగా బ్రతుకుతున్నటువంటి సంసోను ఒకరోజు అంటాడు, అమ్మా నాన్న, నేను తిమ్నాతికి పోతేనే ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక కుమార్తెని చూచి తినే, ఆ అమ్మాయి అంటే నాకెంత ఇష్టమో, అమ్మా నాన్న ఆ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి. రే ఏంట్రా, నువ్వేంట్రా, నీ బ్రతికేంట్రా, నీ జీవితం ఏంట్రా, నువ్వు వరపుత్రుడురా, నువ్వు శ్రేష్టమైన ప్రతిష్ట కలిగిన బిడ్డవురా, నీ పక్షంగా దేవునికి సంకల్పం ఉందిరా, ప్రభు మాతో మాట్లాడి నిన్ను మాకు ఇచ్చాడురా, దేవుడు నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు రా, నువ్వు దేవుని ప్రజలందరి పక్షంగా శత్రువుతో పోరాడాలరా. వద్దు నాన్న అంటే, అమ్మా నాన్న మర్యాదగా అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారా చేయరా, రండి మీరు వచ్చి ముందు చూడండి, వస్తారా లేకపోతే నేను చచ్చిపోతాను, రైలుకి ఎంత తలపెట్టమంటారా, గోదావరిలో దూకేమంటావా, ఫ్యాన్ కురేసుకోమంటావా, పొలంలోకి వెళ్ళి విషం తాగేయమంటావా. ఏపుకు తినేస్తున్నాడు తల్లిదండ్రుల్ని. అంటే తన పక్షంగా దేవునికి ఉన్న ఆ ఉన్నతమైన సంకల్పాన్ని, ఆ ఉద్దేశాన్ని మర్చిపోయాడు. తనకెంత బలం ఉంది, తనకెంత ప్రతిష్ఠ ఉంది, ఎంత సమర్పణ ఉంది, ఎంత ప్రార్థనాపరుడు, ఎంత అభిషక్తుడు, ఈ విషయాన్ని పక్కెళ్ళిపోయినాయి. అక్కడ కూడా చూడండి ఏం జరిగింది, భయంకర నష్టమే జరిగింది. మీరు ఇదే చెప్తున్నాను, బైబిల్లో ఎక్కడైనా మీరు చూడండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక విషయాలు ఈ లో మ్యారేజ్ల కోసం రాయబడి ఉంది. ఆ జరిగిన సందర్భాల్లో ఎక్కడ చూసినా నష్టాలే మనకు కనబడతాయి. దేవుని నిర్ణయం చొప్పున ఆత్మ సంబంధంగా తల్లిదండ్రుల ఉద్దేశాల ప్రకారంగా జరిగినవన్నీ చాలా శ్రేష్టమైన దీవెనిగా మనకు కనబడతాయి, ఆశీర్వాదకరంగా కనబడతాయి. మొత్తం సర్వనాశనం అయిపోయాడు సంసోన్. ఒకప్పుడు ఎటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి చాలా భయంకరమైన వేదనకు గురైనట్లుగా, ఆ ఫిలిస్తీన్ల కుమార్తె కొరకు నాకు ఇష్టమైంది, నేను పెళ్లి చేసుకుంటాను, అవన్నీ ఆ అధ్యాయంలో ఉంటాయి పిల్లలారా. ఇంకా మనం మరొక సందర్భాన్ని విజ్ఞాపకం చేస్తాను. 4వదిగా సామ్యూయల్ 2వ గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే ఇక్కడ అమ్నోను అనే వ్యక్తి ఉన్నాడండి. ఇతడు దావీదుకి మొదటి సంతానం అమ్నోను. ఈ అమ్నోను తామారు అనే అమ్మాయి పైన మనసు పెట్టుకుంటాడు, ప్రేమించాడు అమ్మాయిని. అంటే ఇది ఏంటంటే వన్ సైడ్ లవ్ అనమాట, వన్ సైడ్ లవ్. ఈ వన్ సైడ్ లవ్ వలన ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే రాకుమారుడే, రాజు గారికి పెద్ద కొడుకు, కానీ క్షీణించిపోతున్నాడు, పక్కచిక్కిపోతున్నాడు, కళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, పళ్ళు పైకి వచ్చేస్తున్నాయి, మనిషి అంతా క్షీణించిపోతున్నాడు, వీక్ అయిపోతున్నాడు, సరిగ్గా తింటలేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు. రాజకుమారుడు నీకు ఎందుకు ఎంత బాధ, రాజకుమారుడు నీకు ఎందుకు బాధ అంటే అమ్మాయి మోజులో పడిపోయాడు, ఆ అమ్మాయిని మోహించాడు, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఎలాగైనా ఆ అమ్మాయిని వశం చేసుకోవాలని ప్రయత్నపడ్డాడు, బలవంతంగానైనా ఆ అమ్మాయిని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. బైబిల్ అండి చాలా శ్రేష్టమైన గ్రంథం, ఉన్నట్టుగా బోధించింది. తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్ అని చెప్పిన గ్రంథం బైబిల్ గ్రంథం. దేవుని స్తోత్రం కలుగును గాక. తప్పులు దాయలేదు, ఎవడు తప్పు చేసినా
వాడి కోసం స్పష్టంగా చెప్పి ఖండించి బుద్ధి చెప్పింది బైబిల్. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్పింది. ఈ రాకుమారుడు క్షీణించిపోయాడు. రాకుమారుడు ఎంత శ్రేష్టంగా ఉండాలి. నెక్స్ట్ రాజ్య పరిపాలన అయిందే కదా, ప్రథమ కుమారుడు కదా. ఆ సంకల్పం అంతా పోగొట్టుకున్నాడు, నాశనం అయిపోయాడు, నరకబడ్డాడు, ముక్కలుగా నరకబడ్డాడు. ఇట్లాగో ప్రియమైన తమ్ముడు చెల్లెమ్మ, బైబిల్ గ్రంథములో ఎక్కడ కూడా లవ్ మ్యారేజ్ని సపోర్ట్ చేయలేదు. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథం లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేయలేదు. దేవుని చిత్తానుసారంగా, దేవుడి నిర్ణయం చొప్పున, దేవుడు నీకు ముందుగా సిద్ధపరిచిన యువకుణ్ణి నువ్వు వివాహం చేసుకుంటే దేవుని ప్రణాళికాబద్ధంగా నీ వివాహం జరిగింది కనుక తప్పక దేవుడు మీ ఇరువురి మధ్యలో ఆయనే సమాధానకర్తగా ఉంటాడు. చక్కగా మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రపంచానికే మీ కుటుంబాన్ని మాదిరిగా, ప్రపంచానికే మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దీవెనగా ప్రభువు చేసి నీ కుటుంబానికి, సంఘానికి, దేవునికి, దేశానికి ఉపయోగపడే ఒక రోల్ మోడల్ కుటుంబంగా ప్రభు నీ కుటుంబాన్ని స్థిరపరుచునుగాక. కనుక ప్రియమైన తల్లిదండ్రులారా, మరి బైబిల్ ఈ విషయాలు తప్పక మీ పిల్లలకు నేర్పించండి. అలాగే ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెళ్ళారా, మరి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. నీకోసం ప్రాణం పెట్టిన ప్రేమ. ప్రభు నీ పక్షంగా ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నాకు అమ్మాయి దక్కకపోతే, నాకు అబ్బాయి దక్కకపోతే నేను చచ్చిపోతాను, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు. నువ్వు చనిపోవడానికి కాదు ప్రభు నిన్ను పుట్టించింది. నువ్వు చనిపోవడానికి కాదు ప్రభు నిన్ను ఇంకా బ్రతికిస్తుంది. నీ పైన ప్రభువుకి ఉన్నతమైన సంకల్పం ఉంది, ఉద్దేశం ఉంది కాబట్టే ఇంకా నువ్వు బ్రతుకున్నావు. ఉద్దేశం ఉంది కాబట్టే నీపైన దేవునికి మంచి ఉద్దేశం ఉంది కాబట్టే ఇంకా ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. ఇలా నిన్ను ప్రేమించి ఈ విధంగా నీతో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. తప్పగా ఈ మాటల వలన మారు మనసు పొందు. నీ తల్లిదండ్రుల మాటకి లోబడు. తల్లిదండ్రులు అమితంగా నిన్ను ప్రేమిస్తున్నారు. మొదట యేసయ్య నిన్ను ప్రేమించారు. 2 ఈ లోకంలో, 1 దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ, అగాపే. 2వ ప్రేమ ఏంటి తెలిసిన? నీ తల్లిదండ్రుల ప్రేమే నిజమైన ప్రేమ. నీ తల్లిదండ్రుల ప్రేమే నిజమైన ప్రేమ. నీకోసం కష్టపడిన ప్రేమ, నీకోసం తమ రక్తాన్ని చెమటగా మార్చిన ప్రేమ, లక్షలు పోసి నిన్ను చదివిస్తున్న ప్రేమ. తప్పక మారుమనసు పొందండి. దేవునికి మీ జీవితాలను అప్పగించుకోండి. ఒకనొక సమయంలో నేను కూడా అలాగే తిరిగాను, మరి ప్రేమ దోమంటూ తిరిగాను. కానీ నేను నిజంగా ఆ రోజున నేను అనుకున్న అమ్మాయిని కనుక నేను పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి నేను ఒక రౌడీగా, ఒక గోండాగా, ఒక మాఫియా లీడర్గా మారిపోదును. కానీ ప్రభు నన్ను తప్పించారు. ఇలాగే ఒక సేవకుల ద్వారా నాతో ప్రభు ప్రేమించి మాట్లాడి నా మనసు మార్చి తల్లిదండ్రులు దేవుడి నిర్ణయంలో ఉన్నటువంటి చక్కటి యోగ్యులైన భార్యని ప్రభు నాకు ఇచ్చారు. మరి దాదాపుగా 18-19 సంవత్సరాలలో మా దాంపత్య జీవితంలో ప్రభువే ఆత్మస్వరూపుడైన సమాధానకర్తే మా మధ్యలో ఉండి మమ్మల్ని ఉన్నతంగా అనేక ప్రాంతాల్లో వాడుకుంటూ మమ్మల్ని దీవించి మమ్మల్ని అనేక ప్రజలకి ఆశీర్వాదకరంగా మార్చాడు. మా కుటుంబాన్ని, మా ఇద్దరిని అనేకరికి రోల్ మోడల్గా పెట్టాడు. అలా ప్రభు మీ కుటుంబాన్ని కూడా స్థిరపరచునుగాక, మీ జీవితాల్ని అలా ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.